కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆరే వచ్చి చెప్పాలి. పాలమూరుతో ప్యాకేజీ అనుకున్న హరీష్ రావు, ఆయన వల్ల ఆ ప్రాజెక్టు ఇబ్బందిలో పడింది. కేసీఆర్ హరీష్లు పిల్లకాకులు, నాన్న నీడలో పెరిగారు. కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్ఎస్లోకి వెళ్ళను. 5న మండలిలో రాజీనామా కారణాలు చెప్తాను. కవిత. సో కవిత మాట్లాడే మాటలు చూస్తుంటే మనకు ఓసారి నవ్వాలన్నా ఏడవాలన్నా అర్థం కాదు. ఎందుకంటే కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్ఎస్లోకి వెళ్ళను. నాకు తెలిసి కేసీఆర్ ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళని ఎవరిని పిలిచిన పాపన పోయింది లేదు. ఆయన 2001 నుంచి ఈ తెలంగాణ ఉద్యమంలోకి ఎప్పుడైతే వచ్చారో 2026 25 ఏళ్ళు అయిపోయింది. ఈ 25 ఏళ్లలో ఆయన సస్పెండ్ చేసిన వాళ్ళు దేబీమని కేసీఆర్ దగ్గరికి వచ్చి, సార్ మా తప్పైంది క్షమించండి మేము కొనసాగుతామంటే వాళ్ళని క్షమించి వదిలేయడం తప్ప, ఆయన బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళని కానీ, ఆయన సస్పెండ్ చేసిన వాళ్ళని కానీ, ఆయన పార్టీ నుంచి రిమూవ్ చేసిన వాళ్ళని కానీ ఎవరిని కూడా ఇంతవరకు ఒక్కరిని కూడా మీరు పార్టీలోకి రండి, ఈ పార్టీని బలోపేతం చేయండి, మీరు లేకపోతే ఈ పార్టీ లేదు అన్న సందర్భం కేసీఆర్ జీవిత చరిత్రలో లేదు. ఆ విషయం కవితకు చాలా స్పష్టంగా చెప్పు. ఆయన బీఆర్ఎస్ కేసీఆర్ పిలవడు అని తెలుసు. అయినప్పటికీ అడ్డగోలుగా రేవంత్ రెడ్డి కంటే అడ్డగోలుగా ఆయన పిలిచినా నేను పోనట. ఇక కేసీఆర్ సభకు రావాలి. కేసీఆర్ సభకు రావాలన్నా కేసీఆర్ సభకు రావద్దా అనేది ఈరోజు ఎవరు కవిత చెప్తున్నారు. అక్కడ ఉంటే కనీసం ఆయనతోటి మాట్లాడడానికి కూడా భయపడే కవిత ఆయన అపాయింట్మెంట్ కోసము సంతోష్రావుని అడిగితే తప్ప దిక్కులేని వ్యవస్థ, అలాంటి వ్యవస్థల నుంచి వచ్చిన కవిత ఈరోజు కేసీఆర్ సభకు రావాలి అనే పరిస్థితికి వచ్చిందంటే ఇక ఎందుకంటే వదిలేసిన వాళ్ళు ఇక మొత్తం ఏమైనా చేస్తారు అన్నట్టు ఒక్కసారి చొక్కా మాస్తే ఎక్కడైనా కూర్చోవచ్చట. అది ఉంటుంది. సరే ఒక్కసారిగా కుటుంబం నుంచి బయటకు వచ్చినాం, ఆయన మనల్ని కాదనుకున్నారు కాబట్టి ఇక ఆయనని ఏమన్నా చెల్తుంది అనేది తప్ప మనం అనడంలో ఔచిత్యం ఉందా? మనం అంటే జనాలు దాన్ని ఏమన్నా హర్షిస్తారా లేదా అని శుద్ధులు మొత్తం మర్చిపోయినారు. బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు. బీఆర్ఎస్ను దేవుడు కాపాడతాడా, బీఆర్ఎస్కు దేవుడు కేసీఆర్ అవుతాడా అనేది జనం నిర్ణయిస్తారు. ఫస్ట్ మన పరిస్థితి ఏంది, మనం ఎవరెవరి కాళ్ళు పట్టుకుంటున్నాము, ఎవరి దగ్గరికి పోతున్నాము, ఎవరి మాటలు వింటున్నాము, ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఇది జనాలకు తెలియదా? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్ను ఎవ్వరు చూడలేదు అనుకున్న పద్ధతిలో ఉన్నది ఇప్పుడు. పాలమూరు రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి. నీకు తెలియదా? ఆయన కూతురువే కదా. తెలంగాణ ఉద్యమం కోసము, తెలంగాణ ప్రగతి కోసము 10 ఏళ్ళ నుంచి నువ్వు మాట్లాడు, తప్పేమున్నది? జూరాలలో నీళ్లు లేవు, జూరాల కింద ఆల్రెడీ పంటని క్రాప్ హాలిడేలు ప్రకటించారు. జూరాల నుంచి ఇస్తే ఈ ప్రాజెక్టులను పండబెట్టడం తప్ప, కట్టి ఎండబెట్టడం తప్ప ఏమీ లేదు అని ఆ రోజు అంత చర్చ జరిగినప్పుడు మరి నీకు ఇప్పుడు మాట్లాడడానికి ఏమైనది? నోట్లే ఏమైనా పుండ్లైనాయా? కాలేదు కదా. సో జూరాల నుంచి ఎందుకు మార్చారు అనేది అందరికీ ఓపెన్గా, జూరాలలో నీళ్లు లేవు, అదొక పిల్ల కాలువ. ఆ పిల్ల కాలువ మీద ఆధారపడి పాలమూరు రంగారెడ్డిని నిర్మిస్తే అది ఎండబెట్టిన ప్రాజెక్టు, పండబెట్టిన ప్రాజెక్టు అయితే తప్ప పచ్చగా చేసే ప్రాజెక్టు కాదు. శ్రీశైలంలో 24 గంటలు నీళ్లు ఉంటాయి, 365. అక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు ఎవరికి రేవంత్ రెడ్డి యొక్క నొప్పి ఏంది? శ్రీశైలంలో నుంచి మనం ఈ పాలమూరు రంగారెడ్డిని తీసుకుంటే చంద్రబాబు కోపం వస్తున్నది. అరే మీరు మా నీళ్ళని తీసుకుంటారు, అందుకని రేవంత్ రెడ్డికి నచ్చట్లేదు. ఆ విషయం మీకు తెలియదా? తెలుసు, అయినా అది మాట్లాడడం. పాలమూరులో ప్యాకేజీని అమ్ముకున్న హరీష్ రావు బావా పన్నీరు, బావా తన్నీరు అని ఇన్ని రోజులు మాట్లాడింది. ఒక్కసారి బయటికి పోగానే ఆయన అమ్ముకున్నవి గుర్తుకొస్తాయి, ఆయన చేసిన అక్రమాలు గుర్తుకొస్తాయి. అంటే మనం మంచిగా ఉంటే ఒక రకంగా ఉంటాం, చెడ్డగా ఉంటే ఇంకో రకంగా ఉంటాం. ఈ విషయం జనాలకు అర్థం కావట్లేదా? ఇన్ని రోజులు 10 ఏళ్ళు ఏమైనా మీ మూతికి ఎవడు కుట్లేశాడు? మీ నోరుని ఎవడు కట్టేశాడు? అప్పుడు హరీష్ రావు గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు హరీష్ రావు గురించి మాట్లాడితే వాడన్నా నిన్ను నెత్తిన ఎత్తుకునే పరిస్థితి ఉన్నదా? హరీష్ రావు కమిట్మెంట్ ఏంది? హరీష్ రావు ఏం పని చేస్తాడు? కవిత ఏం పని చేస్తుంది?
తండ్రికే తల వంపులు తెచ్చిన తనయ్యగా నువ్వు తయారైనవు. లిక్కర్ కేసులో ఇరుక్కున్నావు. సింగరేణి కార్మికుల దాంట్లో అనేక స్కామ్లకు పాల్పడ్డావు. మరి గిన్ని చేసి మన ముఖం బాలేక అద్దాన్ని బాలగొట్టినట్టు మనం బాలేక ఎదుటి వాళ్ళని అంటే మనం జనాలు ఏమన్నా నెత్తుకుంటారా? ఆయన వల్లే ప్రాజెక్టు ఇబ్బందిలో పడ్డది. మరి ఇన్ని రోజులు మన కళ్ళకు అవపడలేదా? పాలమూరు రంగారెడ్డి హరీష్ రావు వల్ల ఇబ్బంది పడ్డదని ఒక లెటర్ ఎందుకు రాలేదు మీ డాడీకి? జనానికి ఎందుకు రాయలేదు? సో ఈ రకంగా ఏమీ లేని చోట వెంపల చెట్టే మహావృక్షం అన్నట్టు ఇప్పుడు మొత్తం అన్నీ వదిలేశారు కాబట్టి ఇక ఏం మాట్లాడినా చెబుతుంది. కేసీఆర్ను సభకు రావాలి నువ్వు అని చెప్పే స్థాయి ఈరోజు కవితకు ఉన్నదా అని అంటే ఎవరిని అడిగినా చెప్తాడు. కవిత స్థాయి ఏంది, కవిత మాట్లాడుతున్న మాటలేంది, కవిత తెలంగాణ ప్రజల హక్కుల కోసం మాట్లాడుతుందా? రేవంత్ రెడ్డి ఆయన కూడా అదే అంటున్నాడు. కేసీఆర్ సభకు రావాలంటున్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. నువ్వు సభకు రావాలంటున్నావు. మరి నీకు ఆయనకి ఏం డిఫరెన్స్ ఉన్నది? నువ్వు ఎవరి పాదాల దగ్గర పనిచేస్తున్నట్టు, ఎవరి మాటలను మోస్తున్నట్టు, ఎవరి ఎజెండాను అమలు చేస్తున్నట్టు, ఇంత బతికి ఇంటెనక తెచ్చినట్టు రేవంత్ రెడ్డికు కారణ జన్ముడు మా నాయన అని చెప్పుకొని కారణం లేకుండా ఆయన ఏ పని చేయడని గొప్పగా మాట్లాడే నువ్వు ఈరోజు కేసీఆర్ ఏం చేయాలి అని చెప్పే స్థాయికి ఎదిగినాము అని అంటే ఇక మనల్ని చూసి ఏమనాలి అనేది జనాలు నిర్ణయిస్తారు. ఈ రకంగా ఉన్నది కవిత యొక్క ఏంది ఆలోచన.